ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనపడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. ప్రియ సహోదరి సహోదరుడా, చూడుము, ఆ దినముల్లో యోహాను భక్తుడు పద్మాసు ద్వీపంలో పరవశుడై పరలోకపు యొక్క దర్శనాన్ని చూసి పరలోక సంబంధమైన ప్రతి విషయాన్ని, ఆత్మ సంబంధమైన ప్రతి ఈవిని, దేవుని యొక్క సింహాసనం, అక్కడున్న సన్నిధిని గూర్చి అనేకమైన మర్మయుక్తమైన విషయాలను దేవత ద్వారా చూపించబడుతూ రాయబడిన విషయాలను గురించి మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూసినప్పుడు అగ్నిగుండంలో పడవేయబడుదురు అంటున్నారు. ఎవరు ఆ అగ్నిగుండంలో పడవేయబడుదురు అంటే ఆ రెండవ మరణానికి పాత్రులయ్యేటువంటి వారు, అనగా పిరికివారు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, అబద్ధమును ప్రేమించి జరిగించువారు, వారు అగ్నిగుండములో పడవేయబడుదురు. వారికి రెండో మరణం ఉన్నది. ప్రతి మనుషునకు 2 జన్మలు ఉన్నాయి, 2 మరణాలు ఉన్నాయి. మొదటి జన్మ తల్లి గర్భంలో నుంచి వచ్చేదైతే, రెండవది మారు మనస్సు, నూతనమైనటువంటి మనస్సు మార్చుకొని ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించుట. అలాగనే ఒక మరణం ఉంది, అది అందరికీ సంభవిస్తుంది. అయితే రెండో మరణం ఉంది, అది ఆత్మ సంబంధమైన మరణం. ఆ మరణం నుండి మనము తప్పించబడాలి. అలాగా రెండో మరణాన్ని పొందేటువంటి వారు అగ్నిగుండం పాలవుదురు. అయితే ఇక్కడ వాక్యంలో ఏమి రాయబడిందంటే, జీవగ్రంథములు ఎవరి పేరు రాయకపోయినప్పటికీ వారు కూడా రెండవ మరణానికి పాత్రలవుతారు. వారు కూడా అగ్నిగుండంలో పడవేయబడతారు. ఒకవేళ మనం రక్షించబడి మందిరానికి వెళ్తూ దేవుని నమ్ముకొని ఆత్మీయంగా జీవిస్తున్నప్పటికీ ఎక్కడో పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి లేఖనాల ప్రకారం మనం గనక జీవించకపోతే, అనగా దేవుని వాక్య ప్రకారము మనము వాక్యము నిమిత్తమై సాక్షులైన వారి జీవితాలకు మాదిరిగా మనం జీవించకపోతే, అనగా వాక్యపు యొక్క ఆజ్ఞలకు కట్టడలకు మనం విధేయత చూపించకపోతే, ఒకరోజు ధవళ సింహాసనం ఎదుట మనందరము కూడా, ఆ గొర్రెపిల్ల ఎదుట మనందరము నిలిచి ఉండాలి. గొప్పవారేమి కొద్దివారేమి, మృతులైన వారందరూ కూడా సింహాసనం ఎదుట నిలవబడతారు. సముద్రంలో, పాతాళంలో ఎక్కడున్నా కానీ ఆ మృతులన్నీ కూడా ఆత్మ సంబంధంగా లేపబడి దేవుని సన్నిధిలో తీర్పుకు వస్తాయి. ఆ తీర్పుకు వచ్చినప్పుడు ప్రభు చూస్తాడు, ఇతని పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నదా లేదా. అంటే జీవగ్రంథంలో నీ పేరు తుడిచిపెట్టబడకుండా రాయబడి ఉండాలి అంటే, నీ ఆత్మీయ జీవితంలో నీవు దేవుని ఆజ్ఞ సంబంధమైన వాక్యానుసారమైన జీవితం, అది క్రియాపూర్వకమైనటువంటి జీవితం నువ్వు కలిగి ఉండాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. చూడండి, కొందరు వాక్యం వింటారు, వాక్యాన్ని ఎంతో తెలుసుకుంటారు, కానీ వాక్యాన్ని గ్రహించి అది ఆ వాక్యానుసారమైన జీవితం వారి జీవితాలకు అన్వయించుకోరు. చూడుము, అలాగూ కనుక నీవు ఉంటే జీవగ్రంథంలో నీ పేరుండదు. అందుకే ఇక్కడ ఉండగానే నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, జీవగ్రంథంలో నీ పేరు రాయబడినట్లుగా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. అప్పుడే నువ్వు రెండవ మరణాన్ని నుంచి, అగ్నిగుండంలో నుంచి తప్పించబడతావు. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో నువ్వు ఉండగలుగుతావు. ఆ సకల పరిశుద్ధులతో కూడి దేవునితో స్తుతించే ఆ గొప్ప ధన్యకరమైన పెండ్లి విందులో ఆ సంతోషకరమైనటువంటి
ఆ సింహాసనం ఎదుట దేవుని స్తుతించి ఆ భాగ్యాన్ని యుగాయుగాలకు పొందుకుంటావు. కాబట్టి ఈ అనుభవాన్ని కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవునయ్యా, పిరికివారు, విగ్రహారాధికులు, నరహంతకులు, వ్యభిచారులు, అబద్ధమును ప్రేమించి జరిగించువారు వారే కాదు ప్రభువా, వారికి రెండవ మరణం ఉన్నదని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. వారితో పాటు అగ్నిగుండం కూడా పడవేసే అవకాశం ఉందయ్యా. అవును, ఎవని పేరు జీవగ్రంథంలో రాయబడలేదో వారు అగ్నిగుండంలో పడవేయబడతారు. అవునయ్యా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాల ప్రకారం జీవించకపోతే, దాన్ని గ్రహింపు కలిగి వారి జీవితాలకు అన్వయించుకోకపోతే, అవును మా జీవితాల్లో జీవగ్రంథంలో నుంచి మా పేరు తుడిచిపెట్టే అవకాశం ఉంది. జీవగ్రంథంలో మా పేరు కనపడనట్లుగా ఉండే స్థితి ఉంది. అందుకే మా పేరు జీవగ్రంథంలో రాయబడాలని ఆశ కలిగి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. లేఖనాల ప్రకారం మా బ్రతుకుటకు మాకు సహాయం చేయండి. ఆత్మీయంగా మమ్మల్ని పురుకొల్పుతురండి. దయగల హస్తం తోడుగుంచము. మన కలబిడ్డల భవిష్యత్తును కూడా దీవిస్తురండి. ప్రభు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, బాగు చేయము. అన్ని జనుల రక్షణార్థమై ప్రార్థిస్తున్నాం. నూతన ఆత్మలను మీరు సమకూరుస్తారండి. సంఘ సరిహద్దులను విశాలపరచము. అయ్యా, మరి తండ్రి, మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మరొక శ్రేష్టమైన దినం మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లి. దినమంతా మీ కృపలో బలపరుస్తున్నామని ఈ కొద్ది చిన్ని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.